ఫ్రెండ్స్, నేను మీ సోమశేఖర్. లాస్ట్ వీడియోలో మనం రిలీపే యాప్ లాగిన్ పేజ్ యొక్క డిస్క్రిప్షన్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు దానిలోకి లాగిన్ అయ్యి దాంట్లో ఉన్న ఒక్కొక్క ఆప్షన్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడం చూద్దాం. ఫస్ట్గా లాగిన్ అవ్వడానికి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్ ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే లాగిన్ అవ్వడం జరుగుతుంది. సేమ్ మొబైల్ అయితే ఓటీపీ ఏం అవసరం లేదు. ఒకవేళ డిఫరెంట్ మొబైల్లో లేదంటే డిఫరెంట్ ల్యాప్టాప్లో డివైస్లో లాగిన్ అయ్యేటప్పుడు ఓటీపీ అడుగుతుంది. అది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై కొట్టిన తర్వాత మాత్రమే లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు యారో మార్క్ పైన క్లిక్ చేద్దాం, లాగిన్ అవుదాం. ఇక్కడ లాగిన్ అయితేనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. దాంట్లో మీకు ఫస్ట్ కనపడే ఆప్షన్ రైట్ సైడ్ టాప్ కార్నర్లో వాట్సాప్. ఇక్కడ ఒక వాట్సాప్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ వాట్సాప్ సింబల్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వాట్సాప్నే సింపుల్గా చెప్పాలంటే వాట్సాప్ చాట్ సపోర్ట్ అంటారు. ప్రతి యాప్కు మామూలుగా మనకి ఏదైనా డౌట్స్ వచ్చినా ఏదన్నా తెలియకపోయినా మనం కాల్స్ ద్వారా వాళ్ళ కంపెనీకి కాల్ చేసి అక్కడ ఎగ్జిక్యూటివ్ కాల్ పిక్ చేస్తారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తీస్తారు. లేదంటే చాట్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఈ యాప్లో ఇది చాట్ సపోర్ట్. దీనిపైన క్లిక్ చేస్తున్న ఇది డైరెక్ట్గా మీ వాట్సాప్కు రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదన్నా ట్రాన్సాక్షన్ ఏదన్నా ఇష్యూస్ వచ్చినా, లైక్ పెండింగ్ పడడం కానీ, హోల్డ్లో పడడం కానీ, ఇంకేదన్నా అవడం కానీ ఏదన్నా జరిగితే వాళ్ళు అక్కడ చాట్ టీమ్ ఉంటారు కదా, వాళ్ళు మీకు హెల్ప్ చేసి దాన్ని రిసాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు వాట్సాప్కి రీడైరెక్ట్ అయింది, క్లిక్ చేశాను, ఏమొస్తుందో చూద్దాం. ఒక మెసేజ్ ఇక్కడ చూడండి, గ్రీటింగ్స్ ఫ్రమ్ RNFI, వెల్కమ్ టు RNFI వాట్సాప్ సపోర్ట్, ప్లీజ్ సెలెక్ట్ ద ప్రొడక్ట్ ఫ్రమ్ లిస్టెడ్ బిలో వేర్ యువర్ ఫెసిలిటీ. అంటే మీకు ఏదన్నా ఇష్యూస్ కిందన్న ఆప్షన్స్లో మీకు ఏదన్నా సమస్య కానీ ఇది కానీ దేనికి సంబంధించింది అయితే ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. డివైస్ ఇన్స్టాలేషన్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా, లైక్ పోర్టల్ ట్రైనింగ్ ఏదైనా కావాలా, ఏదంటే కొత్తగా ఐడి తీసుకున్నారు దాన్ని ఎలా యూజ్ చేయాలి తెలియట్లేదు, దాని గురించి అయితే పోర్టల్ ట్రైనింగ్ గురించి, NSDL పాన్ ట్రైనింగ్, ఎవరున్నా దీనిలో NSDL సర్వీస్ ఉపయోగించాలనుకుంటే దాని గురించి ట్రైనింగ్, లైక్ G2C సర్వీసెస్ ట్రైనింగ్. ఇక్కడ చూసారంటే AEPS అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, 2FA అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. అవి ఏది కాదు, మీకు ఏదైనా డిఫరెంట్ ఇష్యూ ఉంది, జస్ట్ అదర్ అని సెలెక్ట్ చేసుకొని సెండ్ అని కొడతాం. అదర్ అని కొడతానే ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ విల్ అసిస్ట్ యూ ఇన్ షార్ట్ టైం. అక్కడ ఇమ్మీడియట్గా ఎవరో ఒకరు కంపెనీ తరపు నుండి మీకు చాట్లోకి రావడం జరుగుతుంది. మీకు ఇష్యూ లైక్ మీకు ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారనమాట. ఇది ఎప్పుడు ఉపయోగించాలి అంటే, మీకు ఐడి ఇచ్చిన డిస్ట్రిబ్యూటరు మీకు మామూలుగా కాంటాక్ట్లో ఉంటారు, వాళ్ళకి సపరేట్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్లో మీ ఇష్యూ పెట్టినా సరిపోతుంది. వాళ్ళకన్నా ముందుగా లేదా ఆ ఏరియా సేల్స్ మేనేజర్ కాంటాక్ట్ అయినా సరే సొల్యూషన్ ఇస్తారు. ఇక్కడ చూడండి, ఎట్ ద మూమెంట్ అవర్ టీమ్ విల్ అసిస్ట్ యూ షార్ట్లీ. అంటే ఆ చాట్ సపోర్ట్ నుండి ఇంకో మెసేజ్ వచ్చింది, సీమ్స్ లైక్ ఆల్ అవర్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ బిజీ అట్ ద మూమెంట్ అవర్ టీమ్ విల్ యూ అసిస్ట్ షార్ట్లీ అని. అంటే అవర్ టీమ్ విల్ అసిస్ట్ యూ షార్ట్లీ అంటే అక్కడ సపోర్ట్ టీం ఉంటారు కదా, వాళ్ళందరూ బిజీగా ఉన్నారంట, తొందరగా మీకు రిప్లై ఇస్తారు అని ఇంకొక మెసేజ్ వచ్చింది. నేను ఇందాక చెప్తాను, ఈ ఆప్షను మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ, ఏదైనా ట్రాన్సాక్షన్స్ పెండింగ్ పడినా కానీ, లేదా మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ, ఏదైనా ఆఫర్లు వస్తూ ఉంటాయి కదా యాప్లో, వాటి గురించి మీకు తెలియకపోతే కానీ ఇక్కడ వీళ్ళు రీచ్ అయ్యారంటే వీళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎప్పుడైతే మీకు డిస్ట్రిబ్యూటరు లేదా ఆ ఏరియా ఏఎస్ఎం అందుబాటులో లేకుండా ఉంటారో అప్పుడు కూడా మీరు ఈ వాట్సాప్ సపోర్ట్ ద్వారా మీ ఇష్యూస్ని రైజ్ చేయొచ్చు, మీకు కావాల్సిన ఆన్సర్స్ తీసుకోవచ్చు, అంటే మీకు కావాల్సిన క్వైరీస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇలా ఉపయోగించు వాట్సాప్ సపోర్ట్. ఇక్కడ చూడండి, హలో సార్ ఆర్ మేడం, ఇక్కడ పంకజ్ రావత్ ఫ్రమ్ RNFI, ప్లీజ్ టెల్ మీ యువర్ ఇష్యూ. ఇక్కడ ఇప్పుడు చూసారంటే ఒక అతను అక్కడ చాట్ సపోర్ట్ ఉంది కదా, అక్కడ నుండి ఒక అతను రావడం జరిగింది చాట్ రూపంలో మీకు హెల్ప్ చేయడానికి. ఇలాగా కొంచెంసేపు వెయిట్ చేశారంటే మీకు ఏదైతే ఇష్యూ ఉంచిందో ఆ ఇష్యూను స్క్రీన్ షాటో లేదా వీళ్ళకి చెప్పారంటే, వీళ్ళకి పంపించారంటే వాళ్ళు మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వాట్సాప్ చాట్ సపోర్ట్ అంటే ఏంటి, దాంట్లో ఏం ఆప్షన్లో ఎలా ఉపయోగించాలి అనేది ఇది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి నేను జస్ట్ ఐ వాంట్ టు నో అబౌట్ లేటెస్ట్ ఆఫర్స్ అంటాను. ఐ వాంట్ టు నో అబౌట్
టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ నేను రీసెంట్గా ఏంటంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ రోజుకు ఒకసారి చేస్తే చాలు, జూలై 1 నుండి అని. దాని గురించే చెప్పబోతాను. ఐ వాంట్ టు నో అబౌట్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ స్టేటస్ ఆఫ్టర్ July 1st. July 1st means, as per my knowledge, single నేను చెప్తాను మా నాలెడ్జ్ ప్రకారం, యాజ్ పర్ మై నాలెడ్జ్, 1 time ఈజ్ ఎనఫ్ ఫర్ ద డే. ఇక్కడ చూడండి, నేనేం అడిగానంటే ఐ వాంట్ టు నో అబౌట్ టూ FA స్టేటస్ ఆఫ్టర్ July 1st. యాజ్ పర్ మై నాలెడ్జ్ 1 time ఈజ్ ఎనఫ్ ఫర్ ద డే. అంటే ఇప్పుడు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మనం ఎప్పుడైనా అమౌంట్ విత్డ్రా చేయాలంటే ప్రతిసారి మన ఫింగర్ వేయాల్సి ఉంటుంది. కానీ July 1st తర్వాత రోజుకు అది డేలో ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడు వేస్తే చాలు అని చెప్పారు. అది కరెక్టా కాదా కన్ఫర్మ్ చేయండి, చెక్ చేసుకొని నేను అడిగాను. దానికి వాళ్ళు రిప్లై ఏమి ఇస్తారో చూద్దాం. ఇలాగా మీకు ఏదన్నా డౌట్ ఉన్నా వాళ్ళకి అర్థమయ్యేగా చెప్పేదే చాలు, వాళ్ళు చెక్ చేసుకొని మీకు చాట్ రూపంలో రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలా మీకు ఏదన్నా తెలియకపోతే ఇక్కడే ఎవరి కోసమో ఎక్కడెక్కడ ఫోన్స్ చేసి ఫోన్లు ఎత్తలేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. యాప్లోనే వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ అయితే చాలు. మ్యాక్సిమం మీ క్వశ్చన్స్ కన్నిటికి వాళ్ళు సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదా ఆ రిలేటెడ్ టీమ్కి ఇన్ఫామ్ చేస్తారు, వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇది వాట్సాప్ సపోర్ట్ గురించి. వాళ్ళు రిప్లై ఏమి ఇస్తారు అది మనకు వీడియో లెంత్ అయిపోతుంది కదా, కాబట్టి అది అవసరం లేదు. ఇలా వాట్సాప్ సపోర్ట్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. మీకు ఇందాక చెప్పాను కదా, ఎక్కడ ఉంటుందంటే యాప్లోకి లాగిన్ అవుతానే ఫస్ట్ రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఫస్ట్ వచ్చే ఆప్షన్ వాట్సాప్ సపోర్ట్. ఓకేనా? అలాగే మీకు ఎవరికైనా సరే ఎవరికైనా రిటైలర్ ఐడి కావాలన్నా లేదా ఏదైనా డిస్ట్రిబ్యూషన్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారంటే నేను ఐడి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వాటిపైన వీటిలో ఉన్న ప్రతి సర్వీస్ పైన ఒక వీడియో చేసి గైడ్ చేయడం కూడా జరుగుతుంది. మీకు ఏదైనా రెఫరెన్స్ ఉన్నా లేదా మీకే ఐడి కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ చేయండి, మేము హెల్ప్ చేస్తాం ఐడి మీకు ప్రొవైడ్ చేయడంలో.